విశ్వనగరం హైదరాబాద్ వైర్లెస్ సిటీగా మారనుంది. ఇప్పటి వరకు ఎక్కడ పడితే అక్కడ కనిపించిన కేబుల్ వైర్లు ఇక కనుమరుగు కానున్నాయి. హైదరాబాద్ స్థాయిని మరింతగా విస్తరించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అండర్ గ్రౌండ్ డక్ట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భూగర్భ విద్యుత్ వ్యవస్థ ఏర్పాటు పనులు జోరుగా సాగుతున్నాయి. గాలి దుమారాలు, వర్షాల వల్ల తెగిపడే కరెంటు తీగలతో పవర్ కట్లు, ఇక వేలాడే కేబుల్ వైర్లతో నిత్యం కూడా ఎక్కడో ఒక దగ్గర ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇలాంటి ప్రమాదాలకు, సమస్యలకు చెక్ పెట్టేందుకు హైదరాబాద్ని వైర్లెస్ సిటీగా మార్చే ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ దిశగా ప్రయత్నాలు ఊపందుకుంటున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ వైర్ల నిర్వహణకు భూగర్భ డక్టులను ఏర్పాటు చేయనున్నారు. ప్రమాదకరంగా మారుతున్న కేబుల్ వైర్లు, కరెంటు తీగల నుంచి ప్రజల ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా ముంబై మోడల్ను అడాప్ట్ చేసుకునేందుకు సర్కారు సన్నాహాలు చేస్తోంది. ఇక మీద విశ్వనగరంగా కూడా హైదరాబాద్ను తీర్చిదిద్దేందుకు వీధుల్లో వేలాడుతున్న ఓవర్ హెడ్ విద్యుత్ లైన్లను తొలగించి భూగర్భ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయనున్నారు. సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ యాజమాన్యం ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు రూపకల్పన జరుగుతుంది. ఓవర్ హెడ్ కేబుల్స్ లేకుండా చేసేందుకు గ్రేటర్ పరిధిలో ఒక్కో సెక్షన్కు 100 కోట్ల రూపాయల చొప్పున కూడా నిధులు కేటాయించాలని నిర్ణయించారు. ఇక మొత్తంగా 22,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చవుతోందని అధికారులు అంచనా వేస్తున్నారు. మెట్రో జోన్లోని హైదరాబాద్ సెంట్రల్, బంజారా హిల్స్, సికింద్రాబాద్ సర్కిల్స్లో 33 కేవీ, 11 కేవీ లైన్ల పైపుల ద్వారా కూడా పనులు దాదాపుగా కూడా పూర్తయ్యాయి. ఇక మేడ్చల్, రంగారెడ్డి, సైబర్ సిటీ, రాజేంద్ర నగర్, సరూర్ నగర్ జోన్లలో కూడా ఓవర్ హెడ్ లైన్లు తొలగించి భూగర్భ కేబుల్స్ వేయనున్నారు. ఫ్యూచర్ సిటీతో పాటు కోర్ సిటీలో అంతా అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్లు ఉండేలాగా చర్యలు చేపడుతూ ఉన్నారు. ఇక ఇప్పటికే భారీ వర్షాలు కురిసినప్పుడు, ఇటు గాలి దుమ్ము లేచినప్పుడు కూడా హైదరాబాద్ మహానగరంలో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయాలు ఏర్పడుతూ ఉన్నాయి. ఇక దీంతో క్షేత్రస్థాయి సిబ్బంది ఎదుర్కొనే ఇబ్బందులపై అధికారులు సమగ్ర నివేదికను తయారు చేశారు. భూగర్భ కేబుల్స్తో విపత్కర పరిస్థితుల్లోనూ నిరంతర సరఫరా సాధ్యమవుతోందని నిర్ణయించారు. వర్షం పడినా కరెంటు మాత్రం పోకూడదు అనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. ఇటీవల డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఎస్పీ డీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ, ట్రాన్స్కో సీఎండీ నేతృత్వంలో ఇంజనీర్ల బృందం బెంగళూరులో భూగర్భ కేబుల్ పనులను పరిశీలించింది. ఖర్చులు, అంతరాయాలు, పునరుద్ధరణ పద్ధతులపైన వివరాలు సేకరించింది. ఆ తర్వాత సెక్షన్ల వారీగా ప్రతిపాదన సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించింది. ఓవర్ హెడ్ కేబుల్ వైర్ల సమస్యకు ముంబై మోడల్ పరిష్కారంగా మారింది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ భూగర్భ డక్టులు ఏర్పాటు చేసి కేబుల్ టీవీ, ఇంటర్నెట్ ఫైబర్ కేబుల్స్ను అండర్ గ్రౌండ్లో వేయడానికి అనుమతించింది. ప్రైవేట్, పబ్లిక్ భాగస్వామ్యంతో ఆపరేటర్లకు సబ్సిడీ రేట్లతో యాక్సెస్ ఇచ్చి అనధికారిక వైర్కు జరిమానా విధిస్తూ పోల్స్, చెట్లపై వేలాడే వైర్లను తొలగిస్తోంది. కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ రెగ్యులేషన్ యాక్ట్ 1995 ప్రకారం ఆపరేటర్లు రిజిస్టర్ చేసుకొని నెట్వర్క్ వివరాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్ఎంసీ కూడా ముంబై తరహాలోనే భూగర్భ డక్టులు ఏర్పాటు చేస్తూ పీపీపీ విధానంలో ఆపరేటర్లకు డక్టుల్లో కేబుల్స్ వేసుకునే అవకాశం కల్పిస్తుంది. వేలాడే కేబుల్ వైర్లు, తీగలు కనిపించని నగరంగా హైదరాబాద్ని తీర్చిదిద్దాలి అని నిర్ణయించింది. ప్రమాదాలు నియంత్రించడంతో పాటు విపత్కర పరిస్థితుల్లోనూ నిరంతర విద్యుత్ సరఫరా చేయాలనే దిశగా కూడా ఈ ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో ఓవర్ హెడ్ కేబుల్ వైర్ల సమస్య తీవ్రంగా ఉంది. హైదరాబాద్లో 20 లక్షల కరెంటు స్తంభాల్లో కేవలం 1.73 లక్షల స్తంభాలకే కేబుల్ కంపెనీలు అనుమతి తీసుకున్నాయి. అనధికారికంగా ఇంటర్నెట్, టీవీ కేబుల్స్, ఆప్టికల్ ఫైబర్, కోయాక్సియల్ స్తంభాలపై వెలుస్తూ ఉన్నాయి. 18 అడుగుల ఎత్తు నిబంధనలు కూడా పాటించకపోవడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. గత నెలలో రామంతపూర్లో 6 మృతి చెందిన ఘటన కూడా ఇవే కారణాలుగా అధికారులు గుర్తించారు.
వేలాడే కేబుల్ వైర్లు వెహికల్స్కి తగులుతూ ప్రమాదకరంగా మారుతున్నాయి. కరెంటు పోల్స్పై విద్యుత్ సిబ్బంది ఎక్కే క్రమంలో కేబుల్లు తట్టుకొని పడిపోతున్న ఘటనలు ఉన్నాయి. వీటన్నిటికీ చెక్ పెట్టాలి అనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రౌండ్ డక్ట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.